బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమయ్యాయి. మోలియపుట్టి మండలాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కేరాసింగ్ పంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్లే మార్గం తీవ్రంగా దెబ్బతింది. కొండ చర్యలు జారిపడటంతో ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. గురువారం నుంచి వర్షం లేదని ఊపిరి పీల్చుకున్న జిల్లా ప్రజలకు మరలా సాయంత్రం 4 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నీటి ప్రవాహం కూడా పెరుగుతుంది. రాత్రికి నది పరివాహక ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వరద ప్రభావంపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీకాకుళం జిల్లా ప్రజలను అతలాకుతలం చేస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, గత 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల యొక్క రహదారులు అనేవి అతలాకుతమయ్యాయి. ముఖ్యంగా మెలియాపుట్టు మండలానికి తీవ్ర ప్రభావం అయితే చూపింది అనుకోవచ్చు. కేరాసింగ్ పంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్లే ముఖ్యమైన రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. అంతేకాకుండా కొండ చర్యలు కూడా జారిపడడంతో రహదారి ప్రమాదకరంగా మారింది. అటు వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సుమారు 20 గ్రామ ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారనుకోవచ్చు. అయితే ఈ రాత్రి కూడా వర్షం ఎక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. మనం చూసుకోవచ్చు, నిన్న సాయంత్రం 2 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు ఈ రోజు వరకు కూడా వర్షం అయితే పడే పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడు మరలా జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో మళ్ళా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 1,05,000 క్యూసెక్లు ఓస్టర్ నదిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు ఒరిస్సా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్యాచింగ్ ఏరియాగా ఉన్న ఉంజేరి రివర్ పూర్తిగా జలమయమైంది అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదని చెప్పినప్పుడు కూడా సుమారు 13 మండలాల్లోని 52 గ్రామాల ప్రజలు మాత్రం ఇప్పటికే సురక్షితమైన గ్రామాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయితే జిల్లాకు సంబంధించి చూసుకుంటే మందసలోని 2 వృద్ధ దంపతులు ముత్యవాత పడడంతో దీనిపై చంద్రబాబు కలెక్టర్ సమీక్షలో వారికి సంబంధించి ఒక్కొక్కరికి 4 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అంతేకాకుండా సుమారు 9,000 ఎకరాల వరకు వరి పంట పూర్తిగా జిల్లాలో మునిగిపోయిందని కలెక్టర్, ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కలెక్టర్ ముఖ్యమంత్రి కలెక్టర్ తో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకించి హోం మంత్రిని కూడా శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పరిస్థితిపై పర్యవేక్షించమని సీఎం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే వాయుగుండ ప్రభావంతో జిల్లాలో వర్షాలు తగ్గామనుకున్న ప్రజలకు మళ్లీ వర్షాలు పడడం, అటు ఒడిశా నుంచి కూడా భారీగా వరద నీరు రావడంతో ఇప్పుడు కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే